దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు లూకా శుభవార్త 19వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభు యెరికో పట్టణానికి వెళ్ళారు. ఇది కొత్త యెరికో పట్టణం. వాస్తవానికి యెరికో దగ్గరకు ఆయన వస్తున్నాడని ఆ ప్రాంతానికి ముందుగానే తెలిసింది. యెరికో పట్టణానికి ఆయన వచ్చినప్పుడు చాలా మంది యేసు ప్రభు వారిని చూడటానికి ఇష్టపడ్డారు. అందులోనూ జక్కయ్య అనేటువంటి ఒక ధనవంతుడు ఉన్నాడు. అతను సుంకపు గుత్తదారుడు, సుంకాన్ని వసూలు చేసేవాడు. చాలా మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ను చూస్తూ ఆయన చుట్టుముట్టి ఉన్నారు కనుక ఈ జక్కయ్య పొట్టువాడుగా ఉండిన కారణాన యేసు ప్రభు వారు కనబడలేదు. ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు ఈ మార్గం గుండా వస్తారు అని అతనికి అర్థమైపోయి ఒక మేడు చెట్టు ఉంటే ఆ మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ మేడు చెట్టు మీద కూర్చున్నప్పుడు ఆ మేడు చెట్టు దగ్గరికి యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంటి దగ్గర ఉండాలనుకుంటున్నాను అన్నాడు. వాస్తవానికి ఎందుకు పేరు పెట్టి పిలిచాడా అని నేను ఆలోచన చేసినప్పుడు ఆ మేడు చెట్టు జక్కయ్య ఒక్కడే కాదు, జక్కయ్యతో పాటు మరికొంతమంది ఎక్కి ఉండవచ్చు. 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎవరిని కిందకి దిగమన్నా దిగుతారు. ఎందుకంటే మన ఊర్లో ఎవరైనా ఒక నాయకులు వచ్చినప్పుడు ఈ దారి గుండా వస్తున్నారని తెలగానే చెట్టు అయినా లేదా మేడైనా మనం ఎక్కుతాం. ఒకరిద్దరు కాదు, చాలా మంది ఎక్కేస్తారు. అలాగే యేసు ప్రభు వారు వచ్చారనంటే చాలా మంది ఆ చెట్టు ఎక్కుండొచ్చు. ఒకవేళ అలా గనుక ఎక్కుండుంటే వాళ్ళందరిలోనూ జక్కయ్యను మాత్రమే పిలిచాడు. ఒకవేళ ఎవరు ఎక్కకపోయినా జక్కయ్యను పేరు పెట్టి పిలిచాడు. అది గొప్ప ధన్యత. మీ ఇంటి దగ్గర నేను ఉండాలనుకుంటున్నానని చెప్పినప్పుడు చాలా సంతోషించాడు. త్వరగా దిగాడు. యేసు ప్రభు వారిని, రెండయ్య అంతకంటే నాకు భాగ్యమాన్ని రమ్మన్నాడు. ఈ విషయాన్ని అక్కడున్న వారందరూ చూస్తూ ఈ పాపి అయిన మనుషుణ్ణి ఇంట యేసు ప్రభు వారు ఉన్నారేంటి అని సణుక్కుంటున్నారట. చాలా రకరకాలైనటువంటి విధానంలో మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి జక్కయ్య ఒక ధనవంతుడు. ఈ ధనవంతుడు ప్రవర్తిస్తున్నటువంటి విధానం వాస్తవానికి అలా ఉండకూడదు. యేసు ప్రభుని చూడాలని అతడు ఎంతో ఆతృతంగా ఉన్నాడో ఇతరుల అభిప్రాయం ఎంత తేలిగ్గా కొట్టుపాడేస్తాడో ఇది మనం అర్థం చేసుకోగలుగుతాం. జక్కయ్య ఎక్కడున్నాడో ప్రభుకి తెలుసు. అతన్ని ఇంతకు ముందెన్నడూ కలుసుకోలేనప్పటికీ అతడి గురించి బాగా తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయము 48 నుంచి 50 వచనాలు చదివితే అక్కడ ఫిలిప్పు నతానియేల్ని యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు నతానియేలు గురించి ప్రభు చెప్తాడు, నువ్వు చెట్టు దగ్గర ఉన్నప్పుడు నేను చూశాను అని, నీ గురించి నాకు తెలుసు అని చెప్తారు. అంటే యేసు ప్రభు వారికి ముందే మన గురించి తెలుసు. జక్కయ్య పాపములో దారి తప్పాడని, సత్యాన్ని దూరం చేసుకున్నాడని, తను దేవునికి బాగా దూరమైపోయాడని,
ధనాన్ని దేవుడిగా భావించాడని యేసుప్రభు వారికి తెలుసు. కానీ జక్కయ్య ఇంటికి వెళ్ళాలని ఆయనకి ప్రేరణ కలిగింది. అతను అందరి చేత తృణీకరించబడ్డాడని తెలిసి అతని ఇంటికి వెళ్ళాలనుకున్నాడు ఆయన. అదే దైవ ప్రేరణ. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు సమరయ పట్టణం మీదుగా వెళ్ళవలసి వచ్చింది అనుంది. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది సమరయ పట్టణానికి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు సమరయ పట్టణంలో ఉన్న పాపి అయినటువంటి వ్యక్తిని రక్షించాలని ఉద్దేశం. అంటే పాపిని ద్వేషించటం లేదు, ఆయన పాపాన్ని ద్వేషిస్తున్నాడు. పాపిని రక్షించాలనే కదా పరమును విడిచి వచ్చి ఉన్నారు. అందుకనే ఆయన పాపులను రక్షించడానికి వచ్చిన దేవుడు అనేది వాస్తవం. ఆయన వచ్చినప్పుడు కూడా అదే మాట ప్రస్తావన తెస్తాడు. పాపులను రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని. ఎప్పుడైతే ఈ యొక్క జక్కయ్య ఇంటికి వెళ్ళాడో, జక్కయ్య హృదయంలో ఒక అద్భుతమైన మార్పు కలుగుతూ ఉంది. ఆ రోజు వరకు జక్కయ్య ధనాన్ని యజమానుడిగా పెట్టుకున్నాడు. కానీ ఆ దినాన్ని జక్కయ్య ఒక కొత్త యజమానుని కోరుకుంటున్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. అందుకనే జక్కయ్య అంటాడు 8వ వచనంలో, ప్రభువా అని పిలిచాడు. ప్రభువా అంటే యజమానుడా అని అర్థం. మరి ఇంతకు ముందు తన యజమానుడు ఎవరు? తన యజమానుడు ధనం. లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనములో, ఇద్దరు యజమానులకి ఏ వ్యక్తి దాసుడిగా ఉండలేడు. ఒక వ్యక్తిని ద్వేషిస్తాడు, ఒక వ్యక్తిని ప్రేమిస్తాడు అని చెప్పడం జరిగింది. ఇద్దరు యజమానులు ఎవరు అంటే, ఒక యజమానుడు దేవుడైతే రెండో యజమానుడు ధనం. ఇంతకు ముందు తన జీవితంలో యజమానుడిగా ధనం ఉంది. కానీ యేసు ప్రభు వారు తన జీవితంలోనికి ఎప్పుడైతే ప్రవేశించారో వెంటనే అతని జీవితాన్ని మార్చుకొని యేసుక్రీస్తు ప్రభు వారిని యజమానుడిగా చేర్చుకున్నాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించిన కొంతమంది ధనికులు ఇతనొకడు. వాస్తవానికి ధనవంతుడు సూదబెజ్యంలో ఒంటె దూరడం సులువు గాని ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం కష్టం అన్నాడు. కానీ కష్టం అన్నాడు కానీ ఆ కష్టాన్ని కూడా కొంతమంది మలుచుకోగలిగితే వారు ప్రభు రాజ్యానికి హక్కుదారులైపోతారు. అలాగే ఈ ధనవంతుడైన జక్కయ్య నిత్య జీవానికి వారసుడు అవ్వగలిగాడు. లూకా సువార్తలో 12వ అధ్యాయం 16వ వచనంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడికి పంట బాగా పండింది. అయితే వాడు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటున్నాడు. కానీ నిత్య జీవానికి వారసుడు కాలేకపోయాడు వాడు. లూకా సువార్త 16:19లో మరొక ధనవంతుడు ఉంటాడు. అతను ఏం చేస్తున్నాడు? ఉదారంగు వస్త్రాలు ధరించుకొని ప్రతిరోజు హాయిగా సుఖపడుతూ ఉన్నాడు. వాడు కూడా నిత్య జీవానికి వెళ్ళలేకపోయాడు. ధనవంతుడి యొక్క అంతరంగం ఎలాగుంటదనంటే, ఈ భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడతాడు. ధనం మీదే ఆలోచన ఉంటది. కానీ వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉంది. ఒక ధనవంతుడైనటువంటి యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని ప్రభువుని అడిగితే ప్రభు చెప్పారు, ఈ ఆజ్ఞలన్నీ పాటించమని. పాటిస్తున్నానని చెప్పినప్పుడు, అయితే నీకున్నటువంటి ధనాన్ని పేదవారికి పంచిపెట్టంటే అతను వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ధనవంతుడే కానీ నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. కానీ జక్కయ్య ధనవంతుడే కానీ అతడు నిత్య జీవానికి వారసుడిగా మార్చబడ్డాడు. ఆ ఇతరమైన ధనవంతుల్లోనూ జక్కయ్యలో కూడా ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనిస్తే,
జకియా కేవలం యేసు ప్రభు అని పిలిచినంత మాత్రాన దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21లో ప్రభువా ప్రభు అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని నా తండ్రి ఇష్ట ప్రకారం చేసేవాడు ప్రవేశిస్తాడు అని చెప్పాడు. పరిచర్యల ద్వారా ఆయనలో తనకు నిజమైన నమ్మకం ఉందని వెల్లడి చేశాడు. ఇతరులు చాలా మంది చేయటానికి ఇష్టపడని దాన్ని జక్కయ్య చేసినందుకు ప్రభు సమ్మతించి సంతోషించాడు. అతని హృదయంలో దేవుడు జరిగించిన ఆ పని ఎంత అద్భుతమైనదో చూడండి. పాపానికి విముక్తి కలిగింది. ఒక మనిషిలో పరివర్తన అంటే పాపము నుండి పాప విముక్తికి, మరణము నుండి జీవానికి అతను తీసుకువచ్చే ఒక గొప్ప మార్పు. ఒక రెప్పపాటులో జరిగిపోయింది ఇది. యేసు ప్రభు అడిగి పెట్టిన తర్వాత అతని హృదయం పూర్తిగా మారిపోయింది. అందుకే అతను ఎలాగంటున్నాడు, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 చెల్లిస్తాను. అంత మాత్రమే కాదు, నా ఆస్తిలో సగభాగం పేదవారికి ఇచ్చేస్తానని. ఏమి అద్భుతమైన తీర్మానం. పూర్తిగా హృదయం దేవునికి ఇచ్చేశాడు. అందుకే అతని గురించి చెప్తున్నాడు ప్రభు, ఇతను అబ్రహాము కుమారుడే. రోమపత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో సున్నతి పొందకయే విశ్వాసాన్ని బట్టి అబ్రహాముకి మనం వారసులయ్యేము అని. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వారముగా కాక సుస్థిరమైనటువంటి దేవుని ఆజ్ఞ వలన విశ్వాసాన్ని బట్టి మనకు వారసత్వం వచ్చింది అని. కాబట్టి అబ్రహాముకు ఇతడు కూడా కుమారుడయ్యాడు. ప్రభు చెప్తున్నారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇప్పుడు వరకు ఏమైపోయింది? నాశనం, కీడు, అపవిత్రత, చెడు అంత ఉంది. యేసు ప్రభు వారు అడుగు పెట్టిన తర్వాత తన జీవితం మారిపోయింది. ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు నీ జీవితంలో గనుక అడుగు పెడితే, నీ కుటుంబంలో గనుక అడుగు పెడితే, నీ జీవిత విధానం పూర్తిగా మారిపోతే. ఎంత భయంకరమైన వ్యక్తివైనా ఖచ్చితంగా మారిపోతావు. ఆయనను అంగీకరించగలిగితే నీ జీవితంలో ఎన్నడూ చూడని, ఎన్నడూ వినని ఒక ఆశ్చర్యకరమైన వ్యక్తిగా మారిపోతావు. అది ప్రభు అనుగ్రహిస్తున్న గొప్ప భాగ్యం. అందుకే ఇతరుల గురించిన ఆలోచన నువ్వు చెయ్యవు. ప్రభువుని నీ యజమానుడిగా గనక చేర్చుకోగలిగితే నీ జీవితంలో ప్రభుకి స్థానాన్ని ఇచ్చి ఆయన మాత్రమే జ్ఞాపకం చేసుకుంటే నువ్వు అతి శ్రేష్టమైన వ్యక్తిగా మారిపోతావు. ప్రభు చెప్తున్నారు, నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. నశించిపోతున్నటువంటి ఈ జకియా యేసు క్రీస్తు రాక వలన నిత్యత్వానికి వారసుడైపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక పాపిని రక్షించడం మనం చూశాం. మనం కూడా అనేక పాపముల చేత నాశనం అయిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయాం. ఆయన ప్రేమ మనల్ని బ్రతికించింది. ఆయన ప్రేమ మనలను ఈ రోజున రక్షించుకున్నది. అందరూ తృణీకరించారు గాని, అందరూ అసహించుకున్నారు గాని జక్కిని యేసు ప్రభు వారు అసహించుకోలేదు. మనల్ని కూడా అందరూ అసహించుకొని అందరికీ మనం కానివారుగా కనబడొచ్చు కానీ యేసు ప్రభు వారు మనల్ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ మాటలు వాళ్ళు శ్రద్ధగా చూస్తున్నారని, వింటున్నారని వాళ్ళతో కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఆయన యెరూషలేముకి వెళ్ళవలసి ఉండి దేవుని రాజ్యం గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ప్రజలకు విశదపరుస్తున్నారు. ఆయన దేవుని రాజ్యం గురించి చెప్తూ
ఒక వ్యక్తికి తన పనివారిలో కొద్దిమందిని పిలిచి వారికి కొన్ని మీనాలు అప్పగించారని, మీనా అనగా 50 రూపాయలు అన్నాడు ఇంచుమించు. అలాగున ఒకరికేమో ఒకరికేమో మరికొన్ని అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఎవరికి ఏమి ఇవ్వబడ్డాయో, ఎవరికి ఎంత ఇచ్చాడో మళ్ళీ నేను వచ్చి లెక్క చూస్తాను అన్నాడు. అయితే ఆ ప్రాంత ప్రజలు ఆయన ఏలుబడి చేయటానికి ఇష్టం లేని వారుగా ఉంటుండగా యేసు ప్రభు వారు మాత్రం ఈ కొద్దిమందిని నమ్మకస్తులుగా ఎంచుకున్నాడు. ఆయన పని చేయటానికి కొద్దిమంది దాసులను ఎంచుకున్నాడు అని మనకు అర్థం అవుతుంది. ఒకడికి 10 నాణాలు, ఒకడికి 5 నాణాలు, ఒకడికి 1 ఇచ్చి పంపించాడు. 10 10 తెచ్చాడు, 5 5 తెచ్చాడు. 1 ఇచ్చినోడు మాత్రం వాడు తిరిగి వచ్చి అంటాడు, అయ్యా నువ్వు ఇతని చోట కోయివాడువని, చల్లని చోట కూర్చుకొని వాడవని తెలుసు నాకు. నువ్వు కఠినమైన వాడవని తెలుసు, అందుకనే నీది నీకు ఇచ్చేస్తున్నాను తీసుకో అన్నాడు. 5కి 5 సంపాదిస్తే అతను అన్నాడు, నిన్ను 10 పట్టణాల మీద అధికారం చేస్తున్నాను అన్నాడు. 2కి 2 సంపాదిస్తే, 5కి 5 సంపాదిస్తే అతను కూడా సంపాదించిన వాటికి తగినట్లుగా పట్టణాల మీద అధికారిగా చేస్తున్నాడు అన్నాడు. కానీ 1 సంపాదించి ఏమీ చేయలేకపోయాడు. పొందుకున్నాడు 1, దాన్ని అలాగే ఉంచేశాడు. వాడు అంటున్నాడు, నీవు నన్ను దుర్మార్గుడుగాను కఠినుడుగాను మాట్లాడుతున్నావు గనుక నీ దగ్గర ఉన్నది తీసేసేసి ఆ 10 సంపాదించినోడికి ఇస్తున్నాడు అన్నాడు. కొంతమంది అన్నారు, అయ్యా ఆడికి చాలా ఉన్నాయి కదా, మరలా ఏంటి 1 ఇచ్చేస్తున్నావంటే, కలిగిన వాడికి ఇవ్వబడుతుంది, లేని వాడికి వాడి దగ్గర కలిగి ఉన్నది తీసివేయబడుతుంది అని. ఈడేం చేశాడు, దేవుడిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశాడు. వాడేం చేశాడు, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేశాడు. ఆడు ప్రయాసపడ్డాడు, వాడు కష్టపడ్డాడు, అందుకే తగిన ప్రతిఫలన పొందుకున్నాడు. ఈడేం చేశాడట, రుమాల్లో గట్టేశాడటాడు. అందుకని వాడు ఏ రకమైన ప్రతిఫలాన్ని పొందలేకపోయాడు. మనం దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు ప్రయాస పడగలిగితే తగిన ప్రయాసకు జవాబును తప్పకుండా దేవుడిస్తాడు. మనం కష్టపడిన దానికి ప్రతిఫలం తప్పక దొరుకుతుందని జ్ఞాపకం చేసుకోండి. అందుకే నా నిమిత్తం, నా సువార్త నిమిత్తం మీరు ఏది చేసినా యెహోమందు 100 అంతలుంటది, నిత్య జీవం కూడా పొందుకుంటారని చెప్తారు ఆయన. కానీ చాలా మంది దేవుని కొరకు పని చేయకుండా, దేవుని పని చేయకుండా బ్రతుకుతున్నారు. ఈ రోజు నువ్వు దేవుని పని చేయగలుగుతున్నావా? దేవుని కొరకు నువ్వేదైనా పని చేయటానికి ఇష్టపడగలుగుతున్నావా? కనీసం ఒక పత్రికను పంచగలుగుతున్నావా? కనీసం పక్కింటి వారికి యేసుక్రీస్తు గురించిన ఒక 2 మాటలను పంచుకోగలుగుతున్నావా? ఇతరుల కొరకు భారం కలిగి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఇతరుల కొరకు ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ప్రభు దగ్గర ఆ ఆత్మ రక్షణ కొరకు ఆరాటపడగలుగుతున్నావా? ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి బ్రతుకు వాళ్ళదైపోయింది. కానీ ఆత్మల సంపాదన కొరకైన ఆలోచన ఈరోజు ప్రజలకు లేదు. ఇది బహుఘోరమైన విషయం. గమనించండి, మనము శ్రమ పడకపోతే ఏమీ ప్రతిఫలము పొందలేము. యేసు ప్రభు వారు ఆ మాటలు చెప్పి యెరూషలేముకి వెళ్ళారు. వెళుతున్న మార్గమధ్యలో ఆయన అంటారు, మీరు వెళ్ళి ఎదురునున్న గ్రామానికి వెళ్తే అక్కడ ఒక గాడిద పిల్ల ఉంటది, మీరు విప్పుకొని తీసుకుని రండి అన్నాడు. ఒకవేళ ఎవరైనా గనక కనబడి, ఏంటి మీరు గాడిద పిల్లను విప్పుతున్నారంటే, అవి ప్రభువుకి కావాలి అని చెప్పండి అన్నాడు. వీళ్ళు వెళ్ళారు. యేసు ప్రభు చెప్పినట్లే జరిగింది. ఆ గాడిద పిల్లను
పట్టుకుని వచ్చారు. వారు యెరూషలేము సమీపించినప్పుడు గాడిద మీద వస్త్రాలు పరిచినప్పుడు, దారిలో కొమ్మలు పరిచినప్పుడు యేసు ప్రభు వారు ఆ గాడిద పిల్ల మీదకి ఎక్కి కూర్చున్నారు. గాడిద మీద కూర్చున్నారు. జనాలందరూ కూడా ప్రభు పేరట వచ్చిన రాజు స్తుతించబడును గాక అని, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలంలో మహిమ ఉండును అని గానాలాపన చేశారు వాళ్ళు. ఇది చూసినటువంటి ప్రజలకు ఒక అద్భుతంగా కనబడుతూ ఉంది. చాలా గొప్ప శబ్దంతో ప్రభుని స్తుతించారు. పరిశీలించి చూసి అంటారు, బోధకుడా నీ శిష్యుల్ని గద్దించు, వాళ్ళు ఏంటి కేకలేస్తున్నారు అంటే ఆయన అంటాడు, వీళ్ళు మౌనంగా ఉన్నారనుకో రాళ్ళు కేకలేస్తాయి. యేసు ప్రభుని స్తుతించకుండా ఆపడానికి ప్రయత్నాలు చేస్తారా? దేవుని పనిని ఆటంకపరుస్తారా? దేవుని నామాన్ని మహిమపరచుచుండగా ఆటంకపరుస్తారా? రాళ్ళు దేవుని స్తుతిస్తాయట. ఇక ఏం చెప్పాలి వాళ్ళకి అర్థం కాలేదు. దెబ్బకు నోరు మూసేసుకున్నారు. వాళ్ళు లేనిపోని ఆలోచనలన్నీ పన్నుతున్నారు. యెరూషలేము గురించి ఆయనకి బాధ అనిపించింది, ఏడ్చాడట. యేసుప్రభు ఏడ్చిన సందర్భంలో ఇదొకటి. లాజరు చనిపోయిన తర్వాత కన్నీళ్లు విడిచిను అని ఉంటది. ఇక్కడ యెరూషలేము గురించి ఏడ్చాడట ఆయన. నువ్వు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే బాగుడునే. అనేక మంది ప్రవక్తలను నీ దగ్గరికి పంపిస్తే ప్రవక్తలను నువ్వు చంపేస్తున్నావు. చివరికి నన్ను కూడా చంపడానికే ప్రయత్నం చేస్తున్నావు. ఓ యెరూషలేమా, ఎంత పని చేశావు నువ్వు. ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నువ్వు గుర్తించలేకపోతున్నావు. అందుకనే నిన్ను చుట్టుముట్టి శత్రువులు లేకుండా చేసేస్తారు. కట్టబడిన ఈ దేవాలయమును ఖచ్చితంగా ఒక రాయి మీద రాయి తీసేసినట్లుగా చేసేస్తారు. అలాగ పూర్తిగా లేకుండా పోతుందన్నాడు. క్రీస్తు శకం 70లో ఆ సంగతి జరిగిపోయింది. రోమా ప్రభుత్వపు చక్రవర్తి వచ్చాడు, పూర్తిగా యెరూషలేమును నాశనం చేసేసాడు, మందిరాన్ని ఒలిచి పాడేశాడు. అంతే. యేసు ప్రభు చెప్పిన మాటలు నెరవేర్చబడ్డాయి. ఆ దినాన్ని దేవాలయానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేస్తున్న వారందరినీ కూడా తరిమేశాడు. ఆ తర్వాత ప్రతి దినాన్నట దేవాలయంలోనికి వెళ్ళి ఆయన బోధించడం ప్రారంభించాడట. ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజల్లో ప్రధానులు ఆయన నాశనం చేయాలని ప్లాన్లు చేస్తున్నారు. మంచి చెప్పేవాడిని, మంచి చేసేవాడిని ఎప్పుడు నాశనం చేయాలని చూస్తుంటది ఈ సమాజం. అయితేనట ప్రజలు ఆయన అత్తుకుని ఉన్నారట. అందుకని ఏమీ చేయలేకపోయారట. యేసు ప్రభువుని వారు విడిచిపెట్టకుండా సావధానంగా ఆయన ఉపదేశం వింటా ఉన్నారట. అంత దగ్గర ఉన్నారట. ఈరోజు దేవుని మాటలు వినడానికి అంత మనసు పెట్టాలి, అంత దగ్గరగా ఉండగలగాలి. ప్రభుకి చాలా ఇష్టం. ప్రభుకి చాలా ఇష్టం. అందుకే మరియమ్మ ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది అన్నాడు. మరి మనం మరి ఇలాగే ప్రతి ఉదయం ఆయన పాదాల దగ్గర ఉంటే ఆయనకి ఎంత ఇష్టమో ఇంకనూ ఆయనకి ఇష్టమైన వారిగా సాగుదాం. దేవుని వాక్య ప్రకారంగా బ్రతుకుదాం. దేవుడి మాటలు మన వినుగుట్లో దీవించి మన వాక్యానుసారంగా నడిపించును గాక. ఆమేన్.